హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. టుడే మన మ్యాథ్స్ టెక్నిక్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని 11తో డివిజన్ చేయాలంటే ఏ విధంగా సింపుల్గా మనం డివిజన్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 2468 డివైడెడ్ బై 11 అని ఇచ్చాడు. 2468 డివైడెడ్ బై 11 అని ఇస్తే ఇలాంటి ప్రాబ్లం ఏం చేయాలంటే సింపుల్గా మనం ఇలా తీసుకొని మనం ఈ 2ని యాజ్ ఇట్ ఈజ్గా డ్రాప్ చేయాలి. ఈ 2 ప్లేస్లో 2 ఉంటుంది. అగైన్ ఈ 2ని సెకండ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 4 - 2 2 అవుతుంది. అండ్ అగైన్ ఈ 2ని మళ్ళా సబ్ట్రాక్షన్ చేస్తే 6 నుంచి 6 - 2 4 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ 4ని ఫోర్త్ నెంబర్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే 4 - 4 మనకి 4 వస్తుంది. దేర్ఫోర్ హియర్ ఎండింగ్లో వచ్చినటువంటి నెంబర్ని మనం రిమైండర్ అంటాం. దిస్ ఈజ్ ద రిమైండర్. అండ్ స్టార్టింగ్లో ఉన్నటువంటి 3 డిజిట్ నెంబర్ ఇక్కడ ఉందిగా, దీన్ని మనం ఏమంటే కోఎఫిషియంట్ అంటాం. అంటే మనం గివెన్ నెంబర్ని 11తో డివిజన్ చేసినట్లయితే మనకి 224 224 అనేది ఇక్కడ కోఎఫిషియంట్ అవుతుంది అండ్ 4 అనేది రిమైండర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అగైన్ మనం సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే 1357 డివైడెడ్ బై 11 అని ఉంది. సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవన్నీ మనం డ్రాప్ చేసినట్లయితే ఈ 1 మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ నుంచి 1 3 - 1 మనకి 2 అవుతుంది. అండ్ ఈ 2ని మళ్ళీ నెక్స్ట్ నెంబర్ నుంచి మైనస్ చేస్తే 5 - 2 3 అవుతుంది. ఈ 3ని మళ్ళీ 7 నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 7 - 3 మనకి 4 వస్తుంది. ఈ 4ని మనం ఇక్కడ రిమైండర్ అంటాం. అండ్ అగైన్ ఇక్కడ ఉన్నటువంటి 1 2 3 అనేటువంటి నెంబర్ని మనం కోఎఫిషియంట్గా తీసుకోవాలి. ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకి నెక్స్ట్ నెంబర్ అనేది స్మాల్ నెంబర్ అయి ఉండి మనం సబ్ట్రాక్షన్ చేసేటువంటి నెంబర్ అనేది బిగ్ నెంబర్ అవుతుంది. అలాంటప్పుడు ఏ విధంగా చేయాలి? ఇగో ఈ ప్రాబ్లం చూసినట్లయితే మనం ఈ 8ని డ్రాప్ చేసినట్లయితే 8ని డ్రాప్ చేస్తే 3 - 8 వస్తుంది. అంటే 3లో నుంచి 8ని సబ్ట్రాక్షన్ చేయలేం కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒకటి ఇక్కడ బారో తీసుకోవాలి. 1 బారో ఇటు తీసుకుంటే ఇక్కడ 7 ఉంటుంది కాబట్టి ఈ 7ని ఇక్కడ మనం వేసుకున్నట్లయితే నెక్స్ట్ మనం చేసే ప్రొసీజర్లో ఈ 7ని మైనస్ చేయకూడదు. ఇక్కడ 8 స్టార్టింగ్ నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఈ 8నే సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు 13 - 8 చేస్తే మనకి 5 వస్తుంది. ఈ 5ని 5తో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 5 - 5 0 వస్తుంది. ఈ 0ని దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే 6 - 0 6 వస్తుంది. ఈ 6ని 7తో సబ్ట్రాక్షన్ చేస్తే 7 - 6 1 వస్తుంది. ఈ 1ని మనం ఏమంటామంటే రిమైండర్ అంటాం. ఫ్రంట్ ఉన్నటువంటి 7506 అనే నెంబర్ని మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ అంటాం. ఈ విధంగా మనం సింపుల్గా 11తో ఒక నెంబర్ని డివిజన్ చేయమని ఇస్తే ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.